ఈ వ్లాగ్ వచ్చేసి మాకు చాలా చాలా స్పెషల్ అండి. నుషిక యాక్చువల్గా మా పెళ్ళైన 5 ఏళ్ల వరకు నువ్వైతే పుట్టలేదన్నమాట. చాలా చాలా పూజలు చేసిన తర్వాత నుషిక పుట్టింది. సో నుషిక పుట్టిన తర్వాతే ఈ దేవుడు మాకు పరిచయం అయ్యాడనమాట. అంటే ఆ దేవుడు పరిచయం అవడం వల్ల నుషిక పుట్టిందో, లేకపోతే నుషిక పుట్టడం వల్ల ఆ దేవుడు పరిచయం అయ్యాడో మాకు తెలియదు, కానీ పర్టికులర్గా ఈ స్వామి వల్ల నుషిక అయితే మాకు పుట్టిందనమాట. సో అక్కడ నేను మొక్కుకోవడం జరిగింది. అప్పుడు నుషిక అయితే నా కడుపులో పడడం జరిగిందనమాట. సో ఆ సందర్భంగా మేము నుషిక కూడా పర్టికులర్గా ఈ టెంపుల్లోనే నామకరణం అయితే చేశాము. అండ్ అప్పటి నుంచి కూడా మాకు ఆ దేవుడితో చాలా ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ బాండింగ్ అండి. సో నుషిక మాకు ఎంత స్పెషలో ఆ స్వామి కూడా అంత స్పెషల్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ తప్పకుండా మేము ఆ టెంపుల్కి అయితే నువ్వు కోసం వెళ్ళొస్తూ ఉంటాము. సో ఈరోజు మీకు పర్టికులర్గా దానికి సంబంధించిన విశేషాలు అయితే ఈ వీడియోలో చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి, తినేసాము. ఇదిగోండి పక్కన అది స్పైసెస్ షాప్ ఉంది. సో నుషికకి ఇలాంటి పాయింట్స్లో ఏమి ఇష్టం అంటే ఫుడ్కి హాల్ట్ అయినప్పుడు అలాగే ఏమన్నా టాయ్స్ దొరికితే కొనుక్కోవడం దానికి ఇష్టం అనమాట. సో అవి కొనుక్కోవడానికి అది పేషెంట్స్కి బ్రేక్ఫాస్ట్ తింటుంది అనమాట. ఇదిగోండి ఆల్రెడీ అందులోకి వెళ్ళి ఏవో పిచ్చి టాయ్స్ 2 కొనుక్కున్నారండి. ఇవి మాత్రం అసలు నేను ఎలాగో ఆపలేను అనమాట. అది తప్పదు ఇంకా అవి ఇవ్వడం. ఇదిగోండి ఇదేమో హెలికాప్టర్ అంట, అదేమో ర్యాబిట్ అంట. ఇద్దరు కొనుక్కొని హ్యాపీగా వెనకాల సెటిల్ అయిపోయారు. సో మళ్ళీ మేమైతే జర్నీ స్టార్ట్ చేస్తామండి. తల్లి హెలికాప్టర్ నచ్చిందా? ఇందాక పాప ర్యాబిట్ తీసుకుందండి, శరణ్ ఏమో హెలికాప్టర్ కొనుక్కున్నాడు. పాప దానికి హెలికాప్టర్ నచ్చింది. తీరా కారులోకి వచ్చాక వాడినేమో షేర్ చేయమంటే వాడు అస్సలు షేర్ చేయట్లేదు. ఇంకా సరే అని చెప్పేసి నాని ఏం చేశాడంటే ఆ ర్యాబిట్ వెనక్కి ఇచ్చేసి హెలికాప్టర్ తీసుకొచ్చాడు. పాప ఎంత సంతోషం అయిపోయిందో బుజ్జమ్మ హెలికాప్టర్ చూసి. నో డిడ్ యూ లైక్ ఇట్? yes ఓకే ప్లే నానా. that is rabbit. ర్యాబిట్ పప్ప ఇచ్చేసారు నాన్న, మరి నువ్వు అక్కకు షేర్ చేయలేదు కదా, అందుకని అక్కకు కూడా హెలికాప్టర్ నచ్చిందంట. ఇద్దరు కలర్ ఎక్స్చేంజ్ చేసుకుంటా. నా దగ్గర ఎల్లో ఉంది, నీ దగ్గర బ్లూ ఉంది కదా, కాసేపు అక్కకి ఇవ్వు నీ కలర్, అక్క దాని కలర్ నీకు ఇస్తుంది. ఇంతకీ మేము వెళ్తున్న గుడి పేరు చెప్పలేదు కదండి. మేము వెళ్తున్నది కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ అనమాట. సో యూజువల్గా మేము ప్రతి సంవత్సరం ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మంత్స్లోనే మేము వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాము. ఎందుకంటే ఈ మంత్స్లో మీకు ఆ రైడ్ అనేది చాలా బాగుంటుంది అనమాట, కార్లో వెళ్తాం కాబట్టి. అండ్ వర్షం పడుతున్న రోజు అయితే మాత్రం ఇంకా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎందుకంటే మీకు ఆ కొండ ప్రాంతం అంతా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సో చూడడానికి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హోటల్కి నుషిక, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హోటల్కి అయితే వచ్చేసామండి. నాని కార్ పార్క్ చేయడానికి వెళ్ళాడు, రూమ్కి వెళ్ళాలి. ఈలోపు చూడండి నుషిక వెళ్ళిపోతుంది. దాని ఇష్టం. ఎక్కడికి వెళ్తున్నావు తల్లి? పప్ప రావాలి కదా. వావ్, ఈ హోటల్లో బాగా మాకు నచ్చేది ఈ వ్యూ అండి. వెనకాల కొండ ఉంటుంది అనమాట. ఇవన్నీ చూడండి వక్క చెట్లు, మరి ఏం చెట్లు ఇవి, ఎన్నేళ్ళు ఉంటాయో, ఎప్పుడు ఇలానే ఉంటాయి ఇవి. ఇదిగోండి కాఫీ చెట్లు మధ్యలో వక్క చెట్లు, అదిగోండి అటుకొండలు ఇటుకొండలు. అబ్బా సూపర్ ఉంటుందండి అసలు. కరెక్ట్ క్లైమేట్ అనమాట ఇది, చాలా బాగుంటుంది.
సో రెడీ అయిపోయామండి, గుడికి అయితే వెళ్ళొచ్చేస్తాము. గుడి సాయంత్రం 8 వరకే ఉంటుంది అనమాట. సో అనుకుంటున్నాము ఖాళీగానే ఉంటుంది, పెద్ద రద్దీగా ఉండదని చెప్పి త్వరగానే అయిపోద్దేమో, చూడాలండి. చూడండి నువ్వమ్మ అయితే చక్కగా లంగా జాకెట్ వేసేసుకుంది. ఇది ఎప్పుడో ఒక ఫంక్షన్కి కుట్టించాను అనమాట. మళ్ళీ చక్కగా ఇప్పుడు బంగారు తల్లి ఈ డ్రెస్ వేసేసుకుంది. నేను ఇంట్లోనే చెప్పాను ఈ డ్రెస్ వేసుకోవాలి పెడుతున్నానని. అలాగే శరణ్కి కూడా ఇదిగోండి ఈ పంచే డ్రెస్ వేసామన్నమాట. ఈడైతే ఫుల్ పేచీలు పెట్టాడు, ఆడికి అసలు ఈ డ్రెస్సే వద్దంట. అలాగ బ్రతిమలాడి వేయించాను అనమాట. శరణ్ అమ్మ మ్యాచింగ్ కదా. భుజం మాత్రం భలే రెడీ అయిపోయిందండి, చక్కగా నీట్గా బంగారు తల్లి. దీనికి ఇప్పుడు అక్కడ రెయిన్ఫోర్స్మెంట్ ఏంటనుకున్నారు, గుడికి మంచిగా రావడానికి అక్కడ బయట టాయ్స్ ఉంటాయి కదా గుడి బయట, సో అవి కావాలని ముందే అడిగింది అనమాట. సో నేను ఏం చెప్పానంటే ఫస్ట్ గుడికి వెళ్తాము. సో యూజువల్గా నుషిక నేను ఏంటంటే ఇలా ప్రిపేర్ చేసి తీసుకొస్తానండి. ఇప్పుడు గుడికి వెళ్తున్నాం కదా, సో ఇప్పుడు నేను దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తానంటే రూమ్లో రెడీ అవుతున్నప్పుడే చెప్తాను. నువ్వు ఫస్ట్ టెంపుల్కి వెళ్తాము, సెకండ్ స్వామి దగ్గరికి వెళ్ళి నమస్తే చెప్తాము, థర్డ్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే నేను టాయ్స్ కొంటానని రిపీటెడ్గా సేమ్ ఇవే సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ని నేను దానికి రిపీటెడ్గా చెప్తానమాట. సో నేను ఫాలో చేస్తున్నప్పుడు కూడా అలాగే చేస్తాను. సో ఎవ్రీ టైం మాకు ఇదే వర్కౌట్ అవుతుంది అనమాట, నుషిక బిహేవియర్స్ రాకుండా ఉండడానికి. నుషిక పుట్టకముందు మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెద్దగా పూజించింది ఏమీ లేదండి. పిల్లల కోసం పూజలు చేస్తూ ఉండగా నా ఫ్రెండ్ ద్వారా కుక్కే గురించి తెలిసింది. సో మొదటిసారిగా తనే అక్కడ పుట్టమట్టి తెచ్చి ఇచ్చింది. సో ఆ పుట్టమట్టిని మనం పాలల్లో తాగాలన్నమాట. సో అలా తాగి మనం ఆ దేవుడిని మొక్కుకుంటే 3 నెలల్లో ప్రెగ్నెన్సీ వస్తుంది, ఇది అక్కడ ఆచారం. సో తను తెచ్చిచ్చింది, నేను అలానే చేశాను. తను చెప్పినట్లుగానే 3 మంత్స్కే నేను కన్సీవ్ అయ్యానమాట. సో అలానే ప్రెగ్నెన్సీ అంతా నార్మల్ అయింది, పుట్టింది, ఏం కాంప్లికేషన్స్ లేకుండా అంతా మంచిగానే అయ్యింది. సో అప్పుడు మేము 3rd మంత్లో నుషికాని తీసుకొని వెళ్ళి అక్కడే కుక్కేలోనే దానికి నాగనుషిక అని పేరు కూడా పెట్టడం జరిగింది. అప్పుడు కూడా గుడిలో ఉన్నాం, కానీ ఎందుకో నా మనసులో ఏదో వెలితి ఉండింది. నాకు ఎందుకో ఎక్కడో ఏదో సంథింగ్ రాంగ్ అని నా మనసుకైతే అప్పుడు అనిపించింది అనమాట. నేను ఎవరితో చెప్పలేదు కానీ బట్ నాకు అనిపించింది. సో తర్వాత నువ్వుకి ఆటిజం అని డయాగ్నైజ్ అయిన తర్వాత నేను మొదటిసారి నాకు మనసులోకి వచ్చింది ఆయనే అనమాట. సో నేను ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసులో అనుకున్నా, ఎందుకు ఇలా చేశావు, నాకే ఎందుకు ఇలా చేశావు అని చెప్పేసి. సో తర్వాత నుషిక పేరు గురించి తెలిసినప్పుడు కూడా కొంతమంది అనేవారు, పేరు మార్చేయచ్చు కదా, ఆ పేరు మార్చేస్తే అంతా మంచిగా అవుతుంది అని చెప్పి కొంతమంది సలహా ఇచ్చేవారు. కానీ నేను ఎప్పుడూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శంకించలేదండి. మా కర్మఫలమో మా రుణమో అందులో మేము ఏరి కోరి మేము పూజలు చేసి మరీ మేము కన్నాము మా అమ్మాయిని నుషికాని. సో దాని ఫ్యూచర్ ఎలా ఉన్నా కూడా మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. ఇప్పుడు నేను కుక్కే వెళ్తే ఒకటే కోరుకుంటాను, సో మానవ ప్రయత్నంగా మేము చేయాల్సింది మేము చేస్తాం స్వామి, నీ అంశతో నువ్వు ఇచ్చిన బిడ్డ కాబట్టి దాన్ని ఏం చేస్తావు నువ్వే చెయ్యి అని చెప్పి నేను అనుకుంటాను. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడే రూమ్కి వచ్చామండి, ఫ్రెష్ అయ్యి ఇంకా బయలుదేరిపోవాలి. కానీ నాకు ఎందుకో కుక్కే వస్తే వెళ్ళాలని అనిపించదు. అటు చూడండి, ఆ పక్కన కొండల మీద చూపిస్తాను చూడండి పొగమంచు ఎలా ఉందో, చాలా బాగుందన్నమాట. ఇక్కడ నుంచి చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందోనండి. ఇప్పుడు రెడీ అయితే ఇంకా బయలుదేరుతాము. యాక్చువల్గా 1 డే ట్రిప్పే. కుక్కేకి రావడం మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి మాకు బెంగళూరు నుంచి, 6 అవర్స్ కాబట్టి హ్యాపీగా సాటర్డే బయలుదేరితే పొద్దున్న బయలుదేరితే సాయంత్రం వచ్చేస్తాము. సాయంత్రం చక్కగా ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకొని ఆదివారం పొద్దున్నే మళ్ళీ లీజర్గా వెళ్ళిపోవచ్చు అనమాట బెంగళూరుకి. చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ ఏదో కనెక్షన్ అండి ఈ ప్లేస్కి మాకు. నాకు ఏంటి అక్కడికి వస్తే ఏదో చాలా పాజిటివ్గా అనిపిస్తుంది.
ముఖ్యంగా నువ్వు గురించి ఆలోచించినప్పుడు నాకు ఏదో ఒక ధైర్యము రీఛార్జ్ అవుతానన్నమాట ఇక్కడికి వచ్చినప్పుడు. నాకు ఎందుకు ఆ దేవుడు నేనున్నాను, నువ్వు భయపడకు, అంతా మంచిగా అవుతుంది, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, టైం వచ్చినప్పుడు నేను చేస్తాను అని చెప్తాడేమో అని అనిపిస్తుంది నాకు. అదొక పాజిటివ్ ఫీలింగ్ అనమాట, నాకు ఎందుకో తెలీదు. చెక్అవుట్ చేసేస్తున్నామండి, బెంగళూరు అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు మాత్రం వేరే రూట్లోంచి వెళ్తున్నాము. వేరే రూట్ ఉందంట, అటు వాటర్ ఫాల్స్ అవి ఉంటాయని చెప్పి అంటున్నాడు పవన్. సో పిల్లల్ని కాసేపు ఆ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా కాసేపు ఆడిపించేసి లీజర్గా బెంగళూరు వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. సో నుషికాకి ఆల్రెడీ ఈ ప్లేస్ బాగా నచ్చేసింది, అది రూమ్ వెకేట్ చేయడానికి ఇష్టపడట్లేదు అనమాట. కొన్నిసార్లు ఇలాగే చేస్తుందండి, మేము బయటికి తీసుకొచ్చినప్పుడు వెకేట్ చేసినప్పుడు దాని ట్యాంట్రమ్ వస్తుంది అనమాట, వెళ్ళొద్దు ఉందాము అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ దాన్ని బుజ్జగించుకొని మేమైతే తీసుకెళ్ళాలి. నువ్వు కమ్ లెట్స్ గో బెంగళూరు వెళ్దాం. అది వాటర్ ఫాల్స్ కూడా వెళ్దాం. స్విమ్మింగ్ చేస్తా వాటర్ ఫాల్లో, చూద్దాం మరి అక్కడ అవైలబిలిటీ ఉంటే నేను ఆప్షన్ ఇస్తా, లేదంటే లేదు. మరి అర్థం చేసుకో, అప్పుడు మళ్ళీ నువ్వు ఇలాగ ఆడకూడదు. మరి అక్కడ స్విమ్ సూట్ నేను తేలేదుగా, మరి మనం టెంపుల్కి వచ్చాము, బీచ్కి రాలేదు కదా. శరణ్ కమ్. గో సిట్. ఇస్తాను, వెళ్ళి కూర్చో, చెప్పులు ఇప్పేసి కూర్చో. వాటర్ ఫాల్స్ చూడండి, చాలా బాగున్నాయి. మంచి దార పడిపోతున్నారు కూడా, చాలా బాగున్నాయండి. నువ్వైతే ఫుల్ ఎక్సైటెడ్గా అందులో దిగుతానంటుంది, నేనే దించట్లేదు. మనమే ఫస్ట్ కార్ అనమాట ఆగింది. నేను ఎప్పుడు చెప్తాను నీకు, మన ఆరా పాజిటివ్గా ఉంటే అట్రాక్ట్ చేస్తుంది పీపుల్ అని. మనం ఆగాము, మోర్ దెన్ 10 కార్స్ ఆగింది. Katundula. Me too, when I come through, I need a girl like you, yeah, yeah.
Yeah, yeah, yeah. Yeah, yeah, yeah.